అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. సీఎం భార్యపై కేసు నమోదు, తీవ్ర టెన్షన్లో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోను చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు సీఎం భార్యపై ఎందుకు కేసు నమోదైంది, ఏం చేశారు అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మూడో కేసులో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు సీఎంపై మైసూరు లోకాయుక్తంలోని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మూడో కేసులో సీఎం సిద్ధరామయ్యతో పాటు మరో నలుగురిపై కూడా కేసు నమోదయ్యింది. అధికారికంగా ఎఫ్ఐఆర్లో సీఎం సిద్ధరామయ్య A1గా ఉన్నారు. A2గా సీఎం భార్య బిఎన్ పార్వతి, అలాగే A3గా మల్లికార్జున స్వామి, A4గా దేవరాజు ఉన్నారు. ఈ సిద్ధరామయ్య అనేవారు కర్ణాటక సీఎంగా చేస్తున్నారు. ఈయనపై ఇలాంటి కేసు నమోదవడాన్ని నాయకుల్లో కలకలం రేపుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.